పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం మోజీ. ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతి కంటెంట్ అభిమానులకే కాకుండా ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ వరుసగా 3 రీమేక్ సినిమాలు చేశాడు. అలా ఆయన రీమేక్ చేసిన సినిమాల వల్ల మామూలు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు ఆయన ఓజీ చిత్రాన్ని ప్రకటించడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అదేవిధంగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియో విడుదలయ్యాక అంచనాలు పదింతలయ్యాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా చాలా రోజుల వరకు ఆగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడంతో అక్టోబర్ నెలలో విజయవాడలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు మేకర్స్. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా కానుకగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఓజీ పోస్టర్లు సోషల్ మీడియా అంతటా సెన్సేషన్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఇత స్టైలిష్ లుక్ లో చూసి చాలా కాలం అయిందని, ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా చాలా రోజుల వరకు ఆగిపోయింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ దర్శకుడు తమన్ ఓజీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓజీ చిత్రంలోని థీమ్ సాంగ్ ని ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శంభుతో పాడించినట్లు తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన పోస్టర్ ని కూడా తమన్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్ లో తమన్ తో పాటు డైరెక్టర్ సుజిత్, శంభు తదితరులు కనిపించారు. దీంతో పవన్ అభిమానులు పండుగ చేస్తుంటున్నారు. అయితే గతంలో శంభు పలువురి టాలీవుడ్ హీరోల చిత్రాల్లో పాటలు పాడగా మంచి హిట్ అయ్యాయి. అయితే ఓజీ చిత్రం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు మరియు డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలతో బిజీగా ఉండటంతో పూర్తిగా షూటింగ్ ని చేయలేకపోయాడు. దీంతో ఈ చిత్రం విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఓజీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.